హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సుప్రీంకోర్టులో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి శ్రీలక్ష్మి గారికి చుక్కెదురైంది. ఆవిడ కోర్టులో ఎందుకు కేసు వేశారో, ఆ కేసులో ఆవిడికి వ్యతిరేకంగా ఏ విధమైన తీర్పు వచ్చింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా సింపుల్గా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇంతకుముందు అంటే 2004 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం మధ్యకాలంలోనే శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ సమయంలోనే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గనుల శాఖ మంత్రిగా పనిచేసేవారు. ఆ గనుల శాఖలో సెక్రటరీగా శ్రీమతి శ్రీలక్ష్మి గారు అప్పుడు విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారికి చట్టానికి అతీతంగా చాలా వరకు ఆయనకి పెర్మిషన్లు ఇవ్వడం జరిగిందని చెప్పి ఆవిడ మీద కేసు ఆ రోజుల్లోనే నమోదవడం జరిగింది. ఆ కేసు మీద ఆవిడ చాలా కాలం పాటు జైల్లో కూడా గడపడం జరిగింది. ఇక్కడ ఓబులాపురం మైనింగ్ కేసే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించిన కేసులో కూడా శ్రీమతి శ్రీలక్ష్మి గారు ఒక ముద్దాయిగా ఉన్నారు. ఆవిడ మీద కూడా కేసులు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీమతి శ్రీలక్ష్మి గారు గత కొంతకాలం క్రితం హైకోర్టులోనే అసలు ఆ కేసుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు, కాబట్టి ఈ కేసు నుంచి నాకు విముక్తి కలిగించాలని చెప్పి హైకోర్టులో ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేయడం జరిగింది. కాకపోతే హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు వారు శ్రీలక్ష్మి గారు వేసిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. దీనితో శ్రీలక్ష్మి గారు సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇంతకాలం దీని మీద వాదనలు జరిగి తుది తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. అది ఏమని ఇచ్చారంటే, హైకోర్టు వారు ఏ తీర్పు ఇచ్చారో దాని మీదే సుప్రీంకోర్టు వారు కూడా అంగీకరించడం జరిగింది. అంటే హైకోర్టు వారి తీర్పునే సుప్రీంకోర్టు వారు సమర్థించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం శ్రీలక్ష్మి గారి మీద ఆ కేసు అనేది కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది. అంటే శ్రీలక్ష్మి గారు ఈ ఓబులాపురం మైన్స్కి సంబంధించి ఆవిడ అక్రమంగా ఆయనకి ఈ పెర్మిషన్లు ఇచ్చారని చెప్పి అభియోగం మోపబడింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఆవిడ వేసిన పిటిషన్కి సిబిఐ వారు కౌంటర్ వేస్తూ శ్రీలక్ష్మి గారు గనుల శాఖ సెక్రటరీగా ఉన్న సమయంలో చాలా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఆవిడ మరిది గారు చాలా అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని చెప్పి సుప్రీంకోర్టు వారికి తెలియజేయడంతో సుప్రీంకోర్టు వారు ఈ డిశ్చార్జ్ పిటిషన్ని కొట్టివేశారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి గారు ఈ కేసుని కోర్టులోనే విచారణ ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. కాకపోతే ఈ కేసులో ఆవిడ ఏమైనా ముద్దాయిగా తేల్తారా, లేదంటే ఆవిడకి ఏమైనా శిక్ష పడుతుందా అనేది కాలమే మనం నిర్ణయించాలి. ఇది ఇంత త్వరగా తేలే విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏది ట్రయల్కి రాలేదు. ఈరోజు శ్రీలక్ష్మి గారి కేసు కూడా ట్రయల్కి వచ్చే పరిస్థితి ఇంత త్వరగా అయితే కనిపించడం లేదు. ఆవిడ ఏజ్ కూడా చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది. మనకు తెలిసి 50 ఏళ్ళ పైన ఉంటుంది, దాదాపు 60 దగ్గర ఉండవచ్చు. ఇటువంటి సమయంలోనే ఈ కేసు పూర్తి స్థాయిలో ట్రయల్కి వచ్చి వాదోపవాదాలు జరిగి దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా చాలా వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కాకపోతే ఆవిడైతే నిర్దోషిగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆవిడ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది.
థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.